మన పైసలు ఆడిపోతున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది. అంటే ఈ కేంద్ర బడ్జెట్ అయినా రాష్ట్ర బడ్జెట్ గంటలు మా స్పీచ్లు ఇస్తారు. ఓకే, సో 2 గంటలు 3 గంటలు రోజులు డిస్కషన్ చేస్తారు. చేసినప్పుడు అందులో మరి అంత అద్భుతాలు ఉంటే ప్రజల జీవితాల్లో నిజంగా మార్పులు జరగాలి కదా, చెప్పండి దయచేసి, అవునా కదా? సో అంటే అక్కడ చెప్పేదానికి వాస్తవానికి వేరుంది అనేది గ్రహించాలి. కాబట్టి మనము డిస్కషన్ చేసినప్పుడు ఆ యొక్క గత బడ్జెట్లో ఏం చెప్పిండ్రు, ఎంతవరకు నెరవేర్చింది అనేది చూడాలి. ఓకే, సో ఆ క్రమంలో ఈరోజు బడ్జెట్లో ఇప్పుడు దళిత బంధు ఎగ్జాంపుల్. ఓకే, అంటే లాస్ట్ ఇయర్ చెప్పిన దానికి ఈ ఇయర్ చెప్పిన దానికి నాకు పెద్ద తేడా ఏం కనిపించలే, అర్థమైందా? సో అంటే అన్ని చిల్లర పథకాలు తప్ప నీకు ఏ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టలే. ఓకే, తర్వాత దళిత బంధుకి 17,700 కోట్లు కేటాయించడం అని చెప్పిండు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో 1000 కోట్లు, 17,007 కోట్లు అంటే ఇంటింటికి 10 లక్షలు ఇస్తే ఎన్ని కుటుంబాలు అయితే 2 లక్షల కుటుంబాలు అన్నాడు. 2 లక్షల కుటుంబాలు ఎక్కడ వస్తాయి? ఎంత 1,70,000 కుటుంబాలు. కానీ పంచిపెట్టే కార్యక్రమాలతోటి ఎవరు బాగుపడుతున్నారు అది క్వశ్చన్. అంటే రేపు పొద్దున వీడు పంచిపెట్టుడు బంద్ చేస్తే వీడు వేయకపోతే అయిపోయినట్టే కావాలి పని, అవునా కదా? పంచి పెట్టడానికి కేసీఆర్ కావాలనా? ఎవరి పైసలు అవి? ఇవాళ బడ్జెట్ లో ఆ బడ్జెట్ వచ్చే పైసల సోర్స్ చెప్పలే, పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు నేను, కాబట్టి పూర్తి డేటాని మాట్లాడలేను. ఎందుకంటే వాట్ ఈస్ ద రెవెన్యూ హైలైట్స్ అని చెప్పారు తప్ప ఆ అఫీషియల్ బడ్జెట్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే అందులో క్లియర్గా ఉంటది ఎక్కడి నుంచి వస్తున్నాయి, సోర్స్ ఆఫ్ ఫండింగ్ ఎక్కడికి పోతున్నాయి, ప్లస్ అక్కడ రెవెన్యూ వ్యయం వచ్చేసి 1,89,000 కోట్లు అంటున్నారు. ఓకే, తర్వాత ఈ క్యాపిటల్ వ్యయం వచ్చేసి 29,000 కోట్లు అంటారు. ఆ రెండే యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 1,90,000 ప్లస్ 30 అరౌండ్. ఓకే, అంటే 2,20,000 వస్తుంది. అంటే మరి బడ్జెట్ ఏమో 2,56,000 కోట్లు అని చెప్పారు. అంటే అర్థమైంది ఇంకా 36,000 కోట్లు ఆడిపోయినాయి. అంటే లెక్కలు కరెక్ట్ మ్యాచ్ అయితే లేవు, మిస్ మ్యాచ్ అవుతున్నాయి. కాబట్టి అఫీషియల్ గా బడ్జెట్ డాక్యుమెంట్ వచ్చేదాకా ఓకే ఇప్పుడు ఈ బడ్జెట్ గురించి మాట్లాడుకోవడంలో అర్థం లేదు. ఓకే, ఇంకా అంకెల గారడి నోరుకి ఎట్లా వచ్చింది అట్లా ఏం చెప్పినా అది గ్రౌండ్ లెవెల్లో అది ఇంప్లిమెంటేషన్ ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు అది లెక్క, అర్థమైందా? సో ప్లస్ రెండోది పంచి పెడితే ఎవ్వడు బాగుపడతలేడు, దయచేసి గమనించండి. వానికి ఓటేస్తే ఇస్తాడు, ఓటేయకపోతే తీసేస్తాడు. దిస్ ఇస్ నాట్ ద వే హౌ ద ఎకానమీ బిల్డ్స్. అన్ని వాళ్ళు ఎట్లా చెప్తున్నారు అంటే 2014 కంటే ముందు మనం అడుక్కొని తిన్నాము, ఇప్పుడు కేసీఆర్ వచ్చినాకనే అన్ని అద్భుతాలు జరిగినాయని అన్ని అబద్దాలు కాకి లెక్కలు చెప్తున్నారు. మరి అంత అద్భుతాలు చేస్తే అప్పుల రాష్ట్రం ఎందుకు అవుతుందిరా నాయన? అప్పులు తెచ్చి ప్రభుత్వాన్ని నడపాల్సిన దుస్థితి ఎందుకు వస్తుంది? భూములు అమ్మి నడపాల్సిన దుస్థితి ఎందుకు వస్తుంది? కేసీఆర్ మంచిగా చేస్తే బడ్జెట్ పెరగాలే. అప్పులు తెచ్చి నేను బడ్జెట్ పెంచినా అంటే అప్పు 10-12% ఇంట్రెస్ట్ కట్టుకుంటూ పోతున్నావు, అర్థమైందా? అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడిపే దుస్థితి చేసుకుంటా నేను మంచిగా చేసినా అని ఎవరికి చెప్తున్నావు? పొద్దుగా లేస్తే అబద్దాలు చెప్తే ఆడు ఉండేది ఒకటి ఉంటుంది, మనకి చెప్పేది ఒకటి ఉంటుంది. దొంగన కొడుకులు తయారయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అట్లే ఉంది, కేంద్ర ప్రభుత్వం అట్లే ఉంది. వాడు అసలు వాళ్ళొక బీజేపీ వాళ్ళు ఏమన్నా కేంద్రం నుంచి చిన్నది పెద్దది తేలేదు. వాడు అట అరిసిండంట, వీడు అట ఎల్లగొట్టిండంట. వాడికి నిజంగా బీజేపీ వాళ్ళకి ఏమైనా చెప్పేది ఉంటే వాడిది ఎవడే వాళ్ళు ఏదైతే చెప్పినాక అప్పుడు నువ్వు మాట్లాడినోటి నీకు అవకాశం వచ్చినప్పుడు. అంటే అంత డ్రామాగాళ్ళు ఉన్నారు. ఓకే, అర్థమైందా? సో దయచేసి ఆలోచించండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.